అందరికీ నమస్కారం. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను that our film is doing so well. It's a success and for all the love that we have received. Arvind sir, thank you so much for this opportunity. I always say this, any film, any content that is associated with you is good content, and that's the credibility you have built, and I am so grateful that I get to be a part of one of your films. Thank you so much. And when you get to know sir, you also get to know that he's just the coolest person ever. So thank you so much. Vidya Garu, thank you so much for this opportunity. I love your laugh. You have the sweetest laugh, and I wish a career in this for you, full of laughter and happiness and success. Coming to Vishnu sir, na favorite co-star. You are my favorite co-star. I have worked with lovely co-stars before, but you really topped the charts for me. What I admire about you is your knowledge, your positivity, your approach towards films, and all your films, I believe, most of them are so ahead of their time. They're so edgy, they're so offbeat, and no wonder you're called the content king. I really feel that one day you're going to turn back and you're going to look at the legacy that you're leaving behind, the filmography, and you're going to be so proud. I have so much respect for the work you do and the work you choose, and it's been an absolute honor to associate with you. Thank you so much, sir. Kishore sir, you're my honey bunch, sugar plum, pumpy umpy pumpkin, you're my sweetie pie. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున, ప్రొడ్యూసర్స్ అందరికీ, గెస్ట్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అలాగే ఈ కథ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు, ఒక 10-15 మంది రిజెక్ట్ చేశారు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ. నిజంగా అక్కడ చేసేసి ఉండే ఇంత వద్దునో లేదో తెలియదు, కానీ మరి అక్కడ జరగకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ చాలా కసిగా చేసాం. నా కసిలో భాగం పంచుకున్న వెన్నెల కిషోర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ డే నుంచి కూడా ఫస్ట్ కీ థాట్స్లో ఓకే అయిన వెంటనే అరవింద్ గారు, వాసు గారు, విద్య గారు, రియాజ్ గారు, భాను గారు ఓకే ఇది అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు రిజల్ట్ ఏంటి, ఎలా వస్తే బాగుంటుంది, అలా వస్తే బాగుంటుందని నేను ఎప్పుడు అసలు ఆలోచించను. నచ్చిన కథని హానెస్ట్గానే ఎప్పుడు డెలివరీ చేద్దామని చూస్తాను. బట్ ఈ సినిమాకి ఫస్ట్ టైం అనుకున్నా, అరే మంచి టీంతో అసోసియేట్ అయ్యా. సో ఈ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ ఉన్నప్పుడే ఆ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. అదేంటో నాకు తెలీదు. కొంచెం ఫెయిల్యూర్ అయినప్పుడు కొంచెం తగ్గుద్ది, బేసిక్గా ఇండస్ట్రీలో తగ్గుద్ది ఆ రిలేషన్ అనేది. ఈ టీం అందరూ మాత్రం ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ ఇవ్వాలి ఈ సినిమా అని నేను అనుకునేవాడిని ఎప్పుడు. అది జరిగింది, దేవుడు ఉన్నాడు. సో థ్యాంక్ యూ. హానెస్ట్గా వర్క్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సిన్సియర్గా ఇది చేసినప్పుడు మనకి దేవుడు ఇచ్చేస్తాడు అది. సో ఈ సింగిల్ సినిమాని నేను గిఫ్ట్ కింద ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అరవింద్ గారు. అరవింద్ గారు ఇందాక మా వంశీ పైడిపల్లి గారు చెప్పినట్టు, సారీ గుమ్మని నేను పేర్లు అయ్యి తప్పుగా ఇదంటే నవ్వేది ముందు, అది గుమ్మని తిరక్కోలేకపోతే దీనికో అయి ఉంటుంది. కొంచెం సీరియస్గా ఉంటారేమో, స్ట్రిక్ట్గా ఉంటారేమో అన్నట్టు అనుకునేవాడిని అండి. సార్ అంటే ఈ ఏజ్లో అసలు ముందు అంటే ఇలాంటి లవ్ ఇలాంటి స్టోరీ ఒక్కసారి బ్రాండ్ వేశారంటే మీ హార్ట్ ఎంత ఎంగో నాకు అర్థమైంది. బట్ ప్రాసెస్లో చాలా ఎంజాయ్ చేశాను సార్. చాలా ఓపెన్గా మాట్లాడేసేవారు. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, చాలా ఓపెన్గా చెప్పేసేవారు. అలా చెప్పినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అలా ఎవరో చెప్పరు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సపోర్ట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్.